నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, మీనరాశి వారు, ఈ మీనరాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి? ఎందుకు దర్శించుకోవాలి? ఎందుకు అంటే దర్శించుకోవాలనుకోండి, కానీ సమస్యలు చెప్తున్నారు కదా, ఈ సమస్యలు తీరటం కోసం చెప్తున్నా ఉన్నారు. సో మరి మీనరాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి? అలాగే మీనరాశి వారే కాదు, కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా. సో అవి కామన్ గానే మనకు కూడా ఈ ప్రాబ్లం ఉంది కదా అనేది ఉంటుంది. సో ఎట్లా సమస్యలు అధిగమించడం కోసం ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి ఒక్కసారి మీ ద్వారా? సార్, మనకి మృత్యుంజయ మంత్రం ఉత్కృష్టమైనటువంటి మంత్రం. సో మంత్రాన్ని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాత్ మృత్యోర్మృత్యుం మయా మృత్యోర్ముక్ష్య మమామృతం మమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి మామృతం. అంటే ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించడం కోసం. మనకిది కాలపురుష చక్రంలో 12వ రాశి మీనరాశి. అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రాల విధంగా తీసుకుంటాం. అంటే అక్కడ ఉన్న నక్షత్రాలన్నీ కూడా అక్కడ ఏమన్నారు? ఉత్తరభద్ర నక్షత్రం హనుమంతుడు జన్మ తీసుకుంటాడు. పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఏదో ఒక లింక్ లేకపోతే ఆ క్షేత్రాలు అక్కడ వెలగటం కానీ ఇవన్నీ జరుగు. ఇక్కడ మనకి గౌతమ ఋషి గంగమ్మని కిందకి రమ్మని ప్రార్థన చేయటం, ఆయన్ని ఒరిసి పట్టుకోవడం కోసం ఆ పరమేశ్వరుడే జటాజుటాలని ఆలంబనంగా చేసుకుని అమ్మవారిని బంధించడం, ఇవన్నీ ఎందుకు? ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించడం. సగర చక్రవర్తుల కోసం భగీరథుడు చేసిన అపర అమ్మ బాబాయ్ భగీరథ ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. అది 1000 సంవత్సరాలు అంటే మాటలా? అంటే తన ఒక మనిషి ఒక జీవి ఒక రోజు ఎవరికైనా సాయం చేయాలంటే ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడో పూర్వీకులు, కొన్ని ఏదో ముందు తరం వారు కూడా కాదు, ఎప్పటి వాళ్ళు. అసలు చాలా, అసలు అది కదా ప్రేమ అనిపిస్తుంది. అంటే ఎప్పుడు మనకి ముక్తి మోక్షం లభిస్తుంది అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎవరినో తరింప చేయడం కోసం. అంటే ఎవరో కాదు, మన వాళ్ళే. ఇప్పుడు ఆ సంబంధ బాంధవ్యాలు కేవలం రిలేషన్స్ ఉంటేనే కాదు, ఇది మనది ఆత్మతత్వము, ఆత్మస్వరూపంగా అందరం ఆత్మ బంధువులమే. ఆ ఆత్మలకి, శరీరాన్ని విడిచిపెట్టి ఇబ్బంది పడుతున్నటువంటి ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదించడం కోసం చేసినటువంటి సదుద్దేశంతో భగీరథుడు చేసిన ప్రయత్నం రాముడి బ్లడ్ లోనే ఉంది, ఆ ఫ్యామిలీ బ్లడ్ లోనే ఉంది, ఆ DNA లో ఉంది పరహితం కోరుకోవటం కానీ కదా. అలాగే అంటే ఇలా మనం మాట్లాడుకుంటే అప్పయ్య దీక్షితులని విపరీతమైనటువంటి శివభక్తుడు. నాకు అప్పయ్య దీక్షితుల యొక్క పరిచయం ఎలాగా అంటే, ఆయన ద్వాదశ ఆర్యస్తుతి అనే దాన్ని రచించడం జరిగింది. ఆయన ఎంత దయాలు అంటే ఒరిజినల్గా 100 శ్లోకాలని 100 శ్లోకాలు అవి. మరి ఒక సామాన్య మానవుడు 100 శ్లోకాలు ఎలా చదవడు? అందుకని ఆయన ఏం చేశారంటే ఆ 100 శ్లోకాలని 12 శ్లోకాల కింద మార్చేశారు. ఎక్కడ అర్థం మిస్ అవ్వకుండా, ఎక్కడ దాని సారం మిస్ అవ్వకుండా, ఎక్కడ దాని ఫలితం తగ్గకుండా, అంటే 100 శ్లోకాలని పారాయణం చేయడం ద్వారా ఏదైతే ఫలితం వస్తుందో దాన్ని 12 ఆటలోకి మార్చారు. అంటే ఇప్పుడు అప్పయ్య దీక్షితుల గురించి మాట్లాడుతున్నాను. ఇక నువ్వు అడిగిందేమో ద్వాదశ ఆదిత్యుల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12 దానికి. ఆయన నేను అంటే ప్రాణం పోయే లోపు, ప్రాణం పోయినా పర్వాలేదు, పోతున్నా పర్వాలేదు, కానీ శివుడి యొక్క పాదాలు విడిచిపెట్టకూడదు. అంటే నాకు పిచ్చెక్కినా కూడా, నేను పిచ్చివాడినైనా కూడా ఆ పరమేశ్వరుడి పాదాలే పట్టుకోవాలని అంత పిచ్చి అంట ఆయనకి. ఉన్మత్త
ఇదిలో కూడా ఉన్మత్త స్థితిలో కూడా స్థితిలో కూడా ఉండాలి. అప్పుడు ఆయన తన శిష్యుల్ని పిలిచి, అసలు నేను పిచ్చెక్కితే నేను ఎలా ప్రవర్తిస్తానో నాకు తెలియాలి. అక్కడెక్కడో కిటికీలో ఒక మందు, అది తాగితే ఒకవేళ ఉమ్మెత్త పువ్వులు తాగితే పిచ్చెక్కుద్దేమో. ఉమ్మెత్త పువ్వులు ఉంటాయి కదా మనకి, పప్పు ఉంటుంది దాని దంచి, అలాంటి కషాయం ఏదో పెట్టుంటారు. దాన్ని ఆయనకు పోస్తే ఆయన ఆ పిచ్చిలో ఒక 2 గంటల సేపు విపరీతమైనటువంటి పారాయణలు చేశారు. నేను ఏం మాట్లాడుతున్నా నా పిచ్చితో అంటే అప్పుడు రాయమన్నారు, రాశారు. తర్వాత 2 గంటల తర్వాత ఇంకో కిటికీలో ఏదో మందు పెట్టారు, అది పోసేయండి ఈ పిచ్చి తగ్గుతుంది అని చెప్పేసి అన్ని చెప్పినప్పుడు ఉన్మత్త పంచశిఖ అని చెప్పేసి స్తోత్రం ఒకటి రాశారు ఆయన. అందులో తుమ్మి పువ్వుల మీద వచ్చి మనకి అర్క పుష్పాలు, స్వామి మేము అంటే ఇప్పుడు మీకు అర్క పుష్పాలు తెలుసు కదా, తెల్ల జిల్లేడు, జిల్లేడు పువ్వు ఎవరినో కోస్తాడు, పూజకు వాడతాడు, అలా పడి ఉంటాయి పాపం, ఎవరు అడగరు. అలాగే తుమ్మి పువ్వులు కూడా ఎవరు కోయరు, చిన్న ఉంటాయి, ఒక గుత్తికి చిన్న తుమ్మి పువ్వులు వస్తాయి, వాటిని పట్టుకెళ్ళి ఒక తుమ్మి పువ్వు ఒక అర్క పుష్పాన్ని పెట్టి, స్వామి శివశివ పరమేశ్వర అంటేనే ముక్తిని మోక్షాన్ని ప్రసాదించేస్తావు అనే శ్లోకాన్ని, ఉన్మత్త పంచశిఖ అని చెప్పేసి శ్లోకాన్ని రాయటం. అయిపోయిన తర్వాత ఆయన చూసుకుని, ఓహో నేను పిచ్చిలో కూడా ఉన్మాదంలో కూడా శివుని వదలలేదు, స్వామి పాదాలు పట్టుకున్నాను. అంటే అంత దయాళువై భగవంతుడు మనకి త్రయంబకేశ్వరుడుగా, నాసిక్ చాలా సులభం, చక్కగా వెళ్ళి రావచ్చు. మనం అందరం కూడా శనిసింగనాపూర్ వెళ్తాము, షిరిడి వెళ్తాం, శనిసింగనాపూర్ వెళ్తాం, పక్కనే ఉంటుంది, ఖచ్చితంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు త్రయంబకేశ్వరం రెగ్యులర్ గా వెళ్తారు. అక్కడే ఉన్నటువంటి గౌతమ ఋషి మన కోసం ఆ స్వామిని తోడుతున్న నీరు వస్తూ ఉంటుంది. అంటే నేను ఈ వీటి మీద పూర్తిగా తెలియనప్పుడు, అంటే సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టక ముందు ఇవన్నీ క్షేత్రాలు తిరిగాను. కానీ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, నేను అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఏమేం చూశానని గుర్తు చేసుకుంటాను. 2-3 సార్లు వెళ్ళి ఉంటాం. కానీ ఇప్పుడు వెళ్ళాలని మనసు ఊపిరిలో, త్రయంబకేశ్వరుడు దగ్గరే ఉన్నాడుగా, ఇంత అద్భుతమైనటువంటి దయాలు. నాకు మన సైకిల్ స్వామి ఆశ్రమం వెంకటేశ్వర గారు ఫోన్ చేసి, స్వామి ఒకసారి రండి స్వామి, ఇది స్వామివారి దర్శనం అయ్యి చేయిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనసు ఉవ్విర్లు ఊడుతుంది, ఎప్పుడు వెళ్తానా అని. తప్పకుండా వెళ్ళిరండి. అయితే 12వ స్థానం మోక్షమే కాకుండా ఐహికంగా ఒకసారి మాట్లాడుకుంటే, నిద్ర లేమితో బాధపడే వాళ్ళకు కూడా నిద్రాస్థానం కూడా 12వ స్థానం చెప్తారు. బెడ్ కంఫర్ట్స్ అంటారమ్మా, సుఖ శయనం, నిద్రించడం, అది అన్ని రకాలుగా పూర్తిగా శారీరక ఆరోగ్యవంతుడే. అద్భుతమైనటువంటి నిద్ర అంటే భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ శరీరాన్ని బయటకు రావాలంటే తెలియని నిద్రలోకి వెళ్ళిపోవాలి. అంత ప్రశస్తమైనటువంటి స్థానం. అంటే ఎవరైతే మానసిక అంటే ఇక్కడ అసలు ప్రస్తావన ఊరికి ఏది రాదు. మనం ఉన్నత స్థితి గురించి మాట్లాడాం. పిచ్చితనం అంటే మానసికంగా మనసులు కోల్పోయినప్పుడు పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ప్రవర్తనలు బాగాలేదు, ఆర్టిజం పేషెంట్స్, మానసిక స్థితి బాగాలేని వాళ్ళు, పరిపక్వత చెందిన వాళ్ళని మనం అక్కడికి తీసుకెళ్లడం ద్వారా, ఆ దర్శనాన్ని చేయించడం ద్వారా, త్రయంబకేశ్వరం వెళ్ళి రావడం ద్వారా ఖచ్చితంగా మార్పు ఉంటుందా? 100% మార్పు ఉంటుంది. రైట్. సో మీనరాశి వాళ్ళకి మాత్రమే కాదు, ఈ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా వెళ్లాల్సిన క్షేత్రం. వ్యయం ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి. దేనికి ఖర్చు పెడుతున్నాం కూడా తెలియట్లేదు. ఇదైతే అందరూ వెళ్ళిపోవాలి సార్, ఎవరు ఆకూడదు కదా. ఏ లగ్నమైనా కానీ వ్యయస్థానం అంటే త్రయంబకేశ్వరం. ఖర్చులు అయిపోయాయి కదా, ఆర్థిక సమస్యలు వచ్చేస్తున్నాయి, విపరీతమైనటువంటి వస్తున్నాయి. కాబట్టి ఆ మోక్షం రావాలి అంటే ఇక్కడ చూడండి, ఆ స్వామి అసలు ఈయన పిచ్చిగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా స్వామి పాదాలు పట్టుకోవాలనే మనిషి ఆయన దయాళువై 12 ఆర్య స్తుతి రాశారు. అంటే శివుడు సూర్యుడు వేరు కాదు అని చెప్పడానికి అర్కపుష్పాలు శివుడి సూర్యుడికి సంబంధించినవి కదా. మీరు ఏ శివాలయానికి వెళ్ళినా ఆయనకి వేసేవి జిల్లేడు పూలే వేస్తారు. మీరు కాశీలో చూస్తే మీకు ఎక్కడ జిల్లేడు పూలే ఉంటాయి. అంటే ఆ పరమేశ్వరుడే ఆ సూర్యనారాయణుడు, శ్రీమన్నారాయణుడు. ఇక్కడ మనకి జ్యోతిస్వరూపుడుగా, జ్యోతిర్లింగంగా ఉన్నాడు. అక్కడ వెలుగుతున్నటువంటి దివ్య జ్యోతిగా దర్శనం, డైరెక్ట్ గా జ్యోతి రూపంలోనే ఉన్నాడు. రైట్ సార్. అయితే వెళ్ళలేకపోతున్నాం, మీరన్నట్టుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఖర్చులు అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. మరి ఎలాగ మాకు ప్రత్యామ్నాయం అని అంటే మీరు చక్కగా మంత్ర రూపాల్లో కూడా చెప్తున్నారు, మరి చెప్తారా? ఇది 100% మీరు చేతులు జోడించి వేడుకోండి.
ఇక్కడ మనకి వ్యయం ఖర్చులు వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అక్కడే మనకి శనిసింగినాపూర్ ఉంది. అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని త్రయంబకేశ్వర స్వామిని దర్శనం చేసుకుని శుభ్రంగా అవన్నీ చేసుకుని ఆరోగ్యం ఐశ్వర్యం రెండిట్లతోటి రండి. తప్పకుండా. కానీ వెళ్ళలేకపోతున్నాం అనుకునే వాళ్ళ కోసం ఈ మంత్రం. శుభ్రంగా మన ఊరిలో ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉన్నటువంటి శివాలయాల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత. అక్కడ ఆ శివ మాలిన్యంతో పేరుకుపోయి నిత్యం ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనందరికీ కావాల్సింది ఐకమత్యం. ఐకమత్యమే మహాబలం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవి రెండు ఉన్న రోజు మనం ఆ పరమేశ్వరుడి చెంత ఈజీగా చేరగలుగుతాం. నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యుద్ధదర్శనాత్ పాతకమాసునాశం ప్రయాతితం త్రయంబకమీ సమీఢే. త్రయంబకేశ్వరుడి గురించి అద్భుతమైనటువంటి మంత్రం 108 సార్లు దీన్ని పారాయణం చేయడం ద్వారా, పఠించడం ద్వారా ఇక ఇది కూడా మనకి నోరు తిరగదు. శుభ్రంగా ఓం నమ శివాయ, శివాయ నమ శివ పంచాక్షరి మంత్రాన్ని నామం చేయడం ద్వారా, పఠించడం ద్వారా పొందవచ్చు. అద్భుతం సార్. 12 రాశులు వాళ్ళు కూడా 12 జ్యోతిర్లింగాలు ఏవేవి దర్శించుకోవాలి, ఆ రాశి వాళ్ళు మాత్రమే కాదు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు మొత్తం ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. ఈ సమస్యలు బాగా అధికంగా ఉన్నాయి, ఏం చేయాలో దిక్కుతో వచ్చట్లేదు, పరిహారాలు చేసి అలిసిపోయాము, మాకు ఏది లేదు అనుకుంటే ఒక్కసారి చూడండి. ఈ 12 వీడియోలు కూడా విక్రమాదిత్య గారి ప్లేలిస్ట్ లో ఖచ్చితంగా ఉంటాయి. సో అన్ని చూసుకుని మీకు ఏది చక్కగా ఏదైతే అనుకుంటున్నారో, సమస్య తీరాలనుకుంటున్నారో ఖచ్చితంగా జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. చాలా అద్భుతంగా మీరు స్టడీ చేసి మీ దగ్గర ఉంచుకోవడమే కాకుండా మాకు పంచిపెట్టినందుకు కృతజ్ఞతలు సార్. చెప్పాలమ్మా, ఎందుకంటే స్వార్థం ముక్తిని మోక్షాన్ని ఈ జన్మలోనే పొందేయాలని స్వార్థం. థ్యాంక్ యూ. స్వామి ఇచ్చిన అనుగ్రహం ఇంకా ఒక్కొక్కటి తెలుస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ సిరీస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా 108 పాదాలకు సంబంధించి 27 నక్షత్రాలు 108 పాదాలకు సంబంధించి ఏ నక్షత్రం వాళ్ళు, ఏ పాదం వాళ్ళు ఎక్కడ ఏ శివాలయాన్ని దర్శించుకోవాలి, అది కూడా అక్కడ ఇక్కడ ఆ ప్రాంతాల్లో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ద్రాక్షారామ క్షేత్రంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని మహిమాన్వితమైన శివ క్షేత్రాలు ఉన్నాయి. అవి చెప్తాను అని ఆల్రెడీ పోయిన ఎపిసోడ్ లో చెప్పడం జరిగింది. ఆ సిరీస్ కోసం లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. సూర్యోస్మి.